నువ్వు నీ దగ్గర బాగా కొట్టే వాళ్ళను నీ చుట్టూరు ఉండే చెంచాలతో ఏమైనా మాట్లాడించవచ్చు. నేనేం బాధపడిన ఆ రోజు చెప్పా, మళ్ళా చెప్తున్నా. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, నువ్వు భూ ఆక్రమణ చేసింది నిజమా కాదా? కలెక్టర్ వారు మీ భూములను 38 ఎకరాలను వెబ్ల్యాండ్లో మార్చింది గవర్నమెంట్ భూమి అని చెప్పింది వాస్తవా కాదా? ఆ భూములు నువ్వు ఆక్రమించుకువా కాదా? నువ్వు సమాజం చెప్పు, రాజపేటలో కూర్చొని ప్రెస్ మీట్కి రా. రెండవది, చమర్తి కుటుంబీకుల నుంచి 56 సర్వే నెంబర్లో మీరు ఆక్రమించుకున్న భూమి నిజమా కాదా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మేము చేయలేని చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే, మీరు మంచోళ్ళు అయితే మేమే కాదలేదే. అది కాకుండా మా మీద పుడతాంటేంది నాకైతే అర్థం కావట్లే. ఇష్యూ తప్పుదారి పట్టించాలండి. రెండవది, నువ్వు చేసే దురాఘాతాలు ఒక్క ఎస్టేట్లోనే లేవు. సిద్ధవడం నుంచి, ఒంటిమిట్ట నుంచి, నెందులూరు నుంచి రాజంపేట చుట్టుపక్కల వరకు నువ్వు నీ తమ్ముడు అనిల్ కుమార్ చేసిన దురాఘాతాలు ఒక్కొక్కటే బయటికి తెస్తావు అతి త్వరలో. జస్ట్ ఇప్పుడు ఎస్టేట్ మాత్రమే మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓన్లీ ఎస్టేట్ మీదే వాళ్ళ ఫోకస్ అంతా పెట్టారు. ఇక మిగతాటి కూడా బయటకు వస్తాయి. ఎక్కడెక్కడ మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అరాచకాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ డిస్ప్యూట్ భూములకి మీరు ఎంటర్ అయ్యి అక్రమంగా మీ మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్కడెక్కడ మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం సాక్ష్యాధారాలతో వస్తాం ప్రెస్ మీట్కి. కొంచెం మాకు టైం కావాలి. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మూడవ మాట, తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఒక్కటే కోరుతున్నా, నువ్వు ఈ రాజంపేటకు ఎమ్మెల్యేగా పనికిరావు, పీరియడ్. ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన దురాఘాతాలు, నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలా. కాబట్టి నువ్వు రాజంపేటకు ఎమ్మెల్యేగా పనికిరావు, నీకు అర్హత లేదు. మా నాయకుడు డిమాండ్ చేయరు, నేను డిమాండ్ చేస్తా ఈ రోజు నుంచి. నువ్వు రాజీనామా చేసి తీరాల్సిందే. అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేసి తీరాలా? నువ్వు రాజీనామా చేయని పక్షంలో ఈ ప్రభుత్వమే నీ మీద అనర్హత వేటేసి నిన్ను ఇంటికి సాగనంపే రోజు అతి త్వరలో ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మిస్టర్ అమర్నాథ్ రెడ్డి. అది జరిగి తీరుతుంది. అది అతి త్వరలో చేసి తీరుతాం. నీకు భయపడే వాళ్ళు లేడా? నువ్వు ఏదైనా సరే నీ మీద ఆరోపణలు ఏమొచ్చినా నువ్వు ప్రెస్ మీట్కి రా, మాట్లాడదాం. నువ్వు నీ నీతితనాన్ని, నీ నిజాయితనాన్ని నువ్వు నిరూపించుకో. మాకు అభ్యంతరం లే. మా మీద బురదలే కార్యక్రమం పెట్టుకోవాలి. నువ్వు ఏ బురద వెళ్ళినా తుడుచుకోవడానికి సిద్ధం. నీ దగ్గర ఉన్న సంక్షేమాలు కొందరు మాట్లాడతారు, నేను కొండదాగి నిన్ను రానిము, లేదంటే నువ్వు ఏదో అమరారెడ్డి నువ్వు చదివేంది, నేను చదివేంది. నేను అమెరికాకి చదువుకోవచ్చిన, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన. నువ్వు 3వ తరగతి చదివినావు కూడా నాకు తెలియదు, లేదంటే 10th క్లాస్ చదివినావు కూడా నాకు తెలియదు. రెండోది, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నావు చెప్పు, ఏ ఊళ్ళో పెళ్లి చేసుకున్నావు, వాళ్ళ సత్తా ఏంది, నేను ఎక్కడ పెళ్లి చేసుకొని చెప్పమంటావా? కలిగిరిలో నల్లారి కుటుంబానికి సమాన స్థాయిలో ఉండే రెడ్డివారి వంశంలో పెళ్లి చేసుకున్నాను. అర్ధమాస్తులు కలిగిరిలో అలాగే. మనం పెళ్లి చేసుకున్నాను ఆయన బంగారు. గట్టుమిల్లిపల్లిలో జయరాడు ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు కూడా స్థాయి గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం బా? ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ స్థాయి నువ్వు తగ్గించుకుంటావు. ఈరోజు ఎమ్మెల్యేగా ఉంటావు, ఉండు. ఇంకెన్ని రోజులు ఉంటావో, నెల ఉంటావో, 2 నెలలు ఉంటావో, 3 నెలలు ఉంటావో, ఉండు హ్యాపీగా. కానీ స్థాయి గురించి మాట్లాడి నిన్ను తగ్గించుకోకు. నీ గత చరిత్ర అంతా రక్తశిఖం, రక్తమయం. నీ గత చరిత్ర అంతా దారుణం. నువ్వు ఎవరెవరి దగ్గర రాజంపేటలో దెబ్బలు తిన్నావో, ఎన్ని రోజులు హాస్పిటల్లో పనుకో ఉన్నావో, చిరిగిపోయిన చొక్కాలు వేసుకొని నువ్వు ఏడాది తిరిగినావో, కృష్ణారెడ్డి హోటల్లో నువ్వు బిల్లు కట్టలేక ఎంతెంత బిల్లు పడినావో, మొత్తం చిట్టాతో సహా వస్తాం మేము. ఆ స్థాయికి తెచ్చుకోవాలి.